ఫిబ్రవరి మొదటి వారంలో అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఓసిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు రాఘవన్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఓసిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కు గుర్తింపు ఉందని, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలను ఫిబ్రవరి మాసంలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కబడ్డీ అసోసియేషన్కు గుర్తింపు ఉందని, నిజాయితీగా పనిచేసేవారే అసోసియేషన్కు అవసరమని అన్నారు. 2 పడవలపై కాళ్లు పెట్టేవారు అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాకి వెళ్ళి రంగారెడ్డి జిల్లాలో అసలు కబడ్డీ అసోసియేషన్ ఉంటుందా, కబడ్డీ ఆడతారా అని తెలియకుండానే సాయిరెడ్డి కూడా మెదక్ జిల్లా తరఫు నుంచి రిప్రజెంట్ చేసి 9 నేషనల్స్ ఆడినా కూడా వికారాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి సెలెక్షన్ అవుతారనే విషయం తెలియదు. అందులో భాగంగానే మనకి ఎప్పటి నుంచో ఇక్కడ ఈ యొక్క ఏరియాని కూడా మనం ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే ఇక్కడ నుంచే ఒక చిన్న విషాదం జరిగిన దాని గురించి మాట్లాడినా జరిగిపోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి జనరల్ బాడీతో ఈరోజు మనము ఈ సమావేశం ఇక్కడ చేసి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఫార్వర్డ్ చేస్తే ప్రిన్సిపాల్ సెక్రటరీ జేఎస్ రంజన్ నాకు మేలు పెట్టండి. దానికి ఉపేందర్ అన్న ఇన్విటేషన్లో ఉపేందర్ అన్న, వివేక్, నేను, బాబు కూడా అటెండ్ అయినా. రైట్, స్పోర్ట్స్ అథారిటీకి ఇంకొకటి, ఇది ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదటిసారి మహాత్మా గాంధీ లా కాలేజీలో మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మన దగ్గర ఏమీ లేదు. బట్ కాకపోతే తెలంగాణకే పరిమితం అనుకున్నాం. అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ని ఈరోజు మనము క్యాప్చర్ చేసేసుకొని ఈరోజు జనరల్ సెక్రటరీగా ఉన్నత స్థాయిలో అతిథులకు అందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము సండే అనుకున్నప్పటికీ చాలా మంది కబడ్డీ అసోసియేషన్లో అంత